తెలుగు స్టోరీస్ ద్వారా ఇంగ్లీష్ నేర్చుకుందాం. లర్న్ ఇంగ్లీష్ ఫ్రమ్ తెలుగు స్టోరీస్. అమాయకపు రామయ్య. ఇన్నోసెంట్ రామయ్య. రామయ్య అనే ఒక గ్రామస్తుడు ఉన్నాడు. అతను అమాయకుడు మరియు నిరక్షరాస్యుడు. అతనికి చదవడం రాయడం తెలియదు. తరచుగా దారిలో వెళ్తుంటే పేపర్లు చదవడానికి కళ్లద్దాలు ధరించిన వ్యక్తులను చూసేవాడు. అతను అనుకున్నాడు, నాకు కళ్లద్దాలు ఉంటే నేను ఈ వ్యక్తుల వలె చదవగలను. నేను పట్టణానికి వెళ్ళి నా కోసం ఒక కళ్లద్దాలు కొనుక్కోవాలి అనుకున్నాడు. అలా ఒకరోజు ఒక పట్టణానికి వెళ్ళాడు. అతను ఒక కళ్లద్దాల దుకాణంలోకి ప్రవేశించాడు. అతను దుకాణదారుణ్ణి చదవడానికి ఒక జత కళ్లద్దాలు అడిగాడు. దుకాణదారుడు అతనికి వివిధ జతల కళ్లద్దాలు మరియు పుస్తకం ఇచ్చాడు. గ్రామస్తుడు అన్ని కళ్లద్దాలు ప్రయత్నించాడు, కానీ అతను ఏమీ చదవలేకపోయాడు. అతను ఆ కళ్లద్దాలన్నీ తనకి పనికిరావని దుకాణదారునికి చెప్పాడు. దుకాణదారునికి సందేహం కలిగింది. తర్వాత పుస్తకం చూశాడు. అది తలకిందులై ఉంది. దుకాణదారుడు చెప్పాడు, బహుశా మీకు ఎలా చదవాలో తెలియకపోవచ్చు. గ్రామస్తుడు, లేదు, నేను చదవగలను. నేను ఇతరులలాగే చదవగలిగేలా కళ్లద్దాలు కావాలి అన్నాడు. కానీ నేను ఈ కళ్లద్దాల్లో దేనితోనూ చదవలేకపోతున్నాను. దుకాణదారుడు తన నవ్వుని ఆపుకొని అతను గ్రామస్తునికి వివరించాడు. నా ప్రియమైన మిత్రమా, మీరు చాలా తెలివి తక్కువ వారు. కళ్లద్దాలు చదవడానికి వ్రాయడానికి సహాయం చేయవు. మీకు మంచిగా చూడడానికి మాత్రమే సహాయం చేస్తాయి. అన్నింటిలో మొదటిది మీరు చదవడం మరియు వ్రాయడానికి నేర్చుకోవాలి అని చక్కగా అర్థమయ్యేలా వివరించి పంపాడు. రామయ్య అనే ఒక గ్రామస్తుడు ఉన్నాడు. దేర్ వాజ్ అ విలేజర్ నేమ్డ్ రామయ్య. అతను అమాయకుడు మరియు నిరక్షరాస్యుడు. హీ ఈస్ ఇన్నోసెంట్ అండ్ ఇల్లిటరేట్. అతనికి చదవడం రాయడం తెలియదు. హీ డస్ నాట్ నో హౌ టు రీడ్ ఆర్ రైట్. తరచుగా దారిలో వెళ్తుంటే ఆఫెన్ ఆన్ ది రోడ్. పేపర్లు చదవడానికి కళ్లద్దాలు ధరించిన వ్యక్తులను చూసేవాడు. హీ యూజ్డ్ టు సీ పీపుల్ వేరింగ్ గ్లాసెస్ రీడింగ్ పేపర్స్. అతను అనుకున్నాడు, హీ థాట్, నేను పట్టణానికి వెళ్ళి నా కోసం ఒక కళ్లద్దాలు కొనుక్కోవాలి అనుకున్నాడు. He thought I should go to town and buy myself a pair of glasses. నాకు కళ్లద్దాలు ఉంటే నేను ఈ వ్యక్తుల వలె చదవగలను. If I had glasses, I could read like these people. అలా ఒకరోజు ఒక పట్టణానికి వెళ్ళాడు. So one day he went to a town. అతను ఒక కళ్లద్దాల దుకాణంలోకి ప్రవేశించాడు. He entered an eyeglass shop. అతను దుకాణదారునికి చదవడానికి ఒక జత కళ్లద్దాలు అడిగాడు. He asked the shopkeeper for a pair of reading glasses. దుకాణదారుడు అతనికి వివిధ జతల కళ్లద్దాలు మరియు పుస్తకం ఇచ్చాడు. The shopkeeper gave him various pairs of spectacles and a book. గ్రామస్తుడు అన్ని కళ్లద్దాలు ప్రయత్నించాడు. The villager tried all the glasses. కానీ అతను ఏమీ చదవలేకపోయాడు. But he could not read anything. అతను ఆ కళ్లద్దాలన్నీ తనకు పనికిరావని దుకాణదారునికి చెప్పాడు. He told the shopkeeper that all those glasses were of no use to him. దుకాణదారునికి సందేహం కలిగింది.
ది షాప్కీపర్ వాజ్ స్కెప్టికల్. తర్వాత పుస్తకం చూశాడు. దెన్ హీ సా ది బుక్. అది తలకిందులై ఉంది. ఇట్ ఈస్ అప్సైడ్ డౌన్. దుకాణదారుడు చెప్పాడు. ది షాప్కీపర్ సెడ్, బహుశా మీకు ఎలా చదవాలో తెలియకపోవచ్చు. మేబీ యు డోంట్ నో హౌ టు రీడ్. అప్పుడు గ్రామస్తుడు, లేదు, నేను చదవగలను. దెన్ ది విలేజర్ సెడ్, నో, ఐ కెన్ రీడ్. నేను ఇతరులలాగా చదవగలిగేలా కళ్లద్దాలు కావాలి అన్నాడు. He said, I need glasses so that I can read like others. కానీ నేను ఈ కళ్లద్దాల్లో దేనితోనూ చదవలేకపోతున్నాను. But I can't read with any of these glasses. దుకాణదారుడు తన నవ్వును ఆపుకొని, The shopkeeper held back his laughter. అతను గ్రామస్తునికి వివరించాడు. He explained to the villager, నా ప్రియమైన మిత్రమా, మీరు చాలా తెలివి తక్కువ వారు. మై డియర్ ఫ్రెండ్, యు ఆర్ సో స్టూపిడ్. కళ్లద్దాలు చదవడానికి, వ్రాయడానికి సహాయం చేయవు. గ్లాసెస్ డు నాట్ హెల్ప్ ఇన్ రీడింగ్ అండ్ రైటింగ్. మీకు మంచిగా చూడడానికి మాత్రమే సహాయం చేస్తాయి. దే ఓన్లీ హెల్ప్ యూ లుక్ బెటర్. అన్నింటిలో మొదటిది మీరు చదవడం మరియు వ్రాయడానికి నేర్చుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్, యూ మస్ట్ లెర్న్ టు రీడ్ అండ్ రైట్ అని చక్కగా అర్థమయ్యేలా వివరించి పంపాడు. He explained it well and sent him. సబ్స్క్రైబ్ చేయండి.